ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచ్చారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. హల్లెలూయా. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పుట్టాడు? దావీదు పురమందు రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే, నిన్ను రక్షించడానికి పుట్టాడు, నన్ను రక్షించడానికి పుట్టాడు, మనల్ని రక్షించడానికి పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షకుడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి, తప్పిపోయిన వారిని ఆయన మార్గాల్లోంచి విడిచిపెట్టి, తప్పిపోయిన వారిని ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన విధులను అనుసరించకుండా వైదొలిగిపోయిన వారిని, ఆయనకు దూరమైన వారిని, దుష్టుడి యొక్క ఉచ్చుల్లో చిక్కుబడిన వారిని, అపవాది యొక్క శరలో మగ్గిపోతున్న వారిని విడిపించి తిరిగి మనకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి, ఆయన ఆ దాస్యపు కార్యం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్షకుడుగా నేడు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు మాట ఇది? 2025 సంవత్సరంలో మాట. పూర్వం 2025 సంవత్సరాల పూర్వం. ఇప్పుడు మనం 2025 సంవత్సరాలు ఉన్నాం. అంటే మరి ఆయన 2025 సంవత్సరాలుగా ఇంకను దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు, ఆయన అభిషేక్తుడు అని ఇంకను చెప్పుకోవాలంటారా? దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, ఆలోచించాల్సిన విషయాలు ఏమన్నా. ఇప్పుడు 2025 సంవత్సరాల పూర్వం క్రీస్తు మన కోసం పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేశారు? 33.5 సంవత్సరాలు, ఆయన 30 సంవత్సరాలు మరుగ్గా ఉన్నారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. తర్వాత ఆయన తిరిగి పరంలోకి చేరుకున్నారు, పరంలోకి ఆరోహణమయ్యారు. ఇప్పుడు మనము కూడా మన కాలమును ముగించుకొని మనము కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పరముకు వెళ్ళాలి. అంతకుముందు మనం కోల్పోయిన అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడం కోసం, అవన్నీ కూడా మనం ఏవైతే జారిపోయామో, ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే తొలగిపోయామో, ఎక్కడైతే బానిసలుగా అపవాది చేతికి చిక్కబడ్డామో, వాటి నుంచి మనల్ని విడిపించి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనకిచ్చి, ఇదిగో మీరు కూడా నాలాగా ఈ రాజ్యంలో చేరుకోండి, ఇదే మార్గం అని ఒక మార్గాన్ని మనకు చూపించి, ఆ మార్గము ఆయన శరీరం మార్గంగా మలచి ఆ తెర పైన మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరంనే ఒక తెరగా మార్చి ఆ తెర మీద మనల్ని నడిపిస్తున్నారంటే, మనము ఆయన శరీరాన్ని చూసినప్పుడల్లా మనం గుర్తుకు రావాలి, ఇదిగో ఈ గాయము నా కోసమే జరిగింది, ఇదిగో ఈ దెబ్బ నా గురించే తగిలింది, ఇదిగో ఇవన్నీ కూడా నా గురించే తగిలాయి అని నువ్వు చూసుకుంటూ, నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకుండా ఇంకా రక్షకుడు పుట్టాడు, మనం పండగ చేసుకుందాం అనుకుంటే, 2025 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు పుట్టాడు, ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు, మనకేం నేర్పించి వెళ్ళాడు, ఏం చెప్పి వెళ్ళాడు అనేది లేకోకుండా ఇంకా మనము
పశువుల పాకల్లో, పశువుల తొట్టుల్లో బొమ్మలు పెట్టి ఆరాధిస్తున్నామంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నామండి? ఇంకా బాల శిశువుని చూసినట్టుగానే ఉన్నాం. ఆ శిశువుని చూసినట్టుగానే ఉన్నాం. ఇదిగో ఇప్పుడే పుట్టాడు దేవుడు అన్నట్టుగానే ఉన్నాం తప్ప, ఆయన పుట్టి 2025 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఆయన ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఇప్పుడు తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆ ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఆయన ఈ గడిను మరు గడిను రాబోతున్నాడు. ఈ క్షణం మరుక్షణం రాబోతున్నాడు. దానికి నేను సిద్ధంగా ఉండాలి. ఆయన నాకు నేర్పించినది నేను సరిగా నేర్చుకుని చక్కగా ఉండాలి. ఆయన రాకడ కోసం నేను సిద్ధపడి ఉండాలి. నేను సిద్ధపడటమే కాదు, సాధ్యమైతే ఇంకా కొంతమందిని నేను సిద్ధపరచాలి. సిద్ధపడటమే కాదు, ప్రభువా త్వరగా రండి, మేము సిద్ధపడి ఉన్నాం, నేను సిద్ధంగా ఉన్నాను, రండయ్యా, నన్ను తీసుకుని వెళ్ళండి అయ్యా అనే స్థాయికి రావాల్సింది పోయి ఇంకా ఎక్కడ చూస్తున్నామండి? ఎక్కడ చూస్తున్నాం మనం? ఇంకా పశువుల తొట్టుల్లో, పశువుల పాకల్లోనే చూస్తున్నామా? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ మాటలు చెప్తుంటే చాలా మందికి కోపం వస్తుంది. నాకు చాలా బాధేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నామని గుర్తిరగాలి ముందు. కృపాకాలం ముగిరి అంచులో ఉన్నాం. ఆయన రాకడికి అత్యంత సమీపంగా ఉన్నాం. మనం ఇంకా సిద్ధపడుకోకుండా ఇంకను ఆలస్యం చేసుకుంటా మన ఇష్టం వచ్చినట్లుగా మనము ఉండే రోజులు కాదు అవి. ఏ క్షణం ఏం రాబోతుందో తెలియదు. ఏ క్షణం ఎలా జరగబోతుందో తెలియదు. కానీ మనము ఆయన రాకడికి సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అంటే, చూడండి, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మిరి. ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఎక్కడ జరిగిందంటే సమరయ పట్టణంలో జరిగింది. ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుని దర్శించుకుంది. ప్రభు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె ఊరిలోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళి ఆమె చెప్తుంది, ఇదిగో నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను రక్షకుని కనుగొన్నాను, మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుని మేము కనుగొన్నాను. ఎందుకు అంటే నేను చేసినవన్నీ కూడా ఆయన నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును. ఊరందరి ముందు ఒప్పుకుంటుందండి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాను. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. దేవుడి ముందు ఒప్పుకుంటాను కూడా మనకు నామోషి వస్తుంటాడు. చేసిన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో కూడా కుమ్మరించి ఒప్పుకోలేం. కానీ ఆమె చెప్తుంది, ఇదిగో నేను చేసినవన్నీ కూడా, నేను చేసిన ప్రతి పాపము కూడా నాతో ఆయన చెప్పాడు. నేను చేసినవన్నీ కూడా నాతో ఆయన చెప్పాడు, నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను కనుగొన్నాను, రండి, మీరు ఆయన చూతురికని రండి, ఆయన చూతురికని రండి అని చెప్పి ఆ గ్రామం మొత్తాన్ని, ఆ పట్టణం మొత్తాన్ని తీసుకుని వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన మాటలు వినినందున ఇక మీదట చూడ ఆయన మాట వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పావే, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటల మీద కాదు, ఆ మాటలు నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదు, ఇక మీదట మా మట్టుకు మేము ఏవో మాటలైతే విన్నామో ఆ మాట ప్రకారం మేము
మేమే ఆయన మా మట్టుకు మేము విని మేము మా అంతటా మేమే విన్నాం. ఇప్పటి వరకు నువ్వు చూసావు, నువ్వు అనుభవించావు, నువ్వు చెప్పావు. నీ మాట విని మేము వచ్చాం. వచ్చి అక్కడ ఆయన దగ్గర చూసాం. ఆయన దగ్గర కూర్చున్నాం. ఆయన మాటలు మేము విన్నాం. ఇప్పుడు మా మట్టుకు మేమే విన్నాం మాటలు. నువ్వు చెప్పిన మాటలు కాదు. నాకు మేంగానే ఆ మాటలు విన్నాం. మేమే సాక్షులుగా ఉన్నాం. విని వాటిని విని ఈయన నిజముగా ఈయన నిజముగా ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని మేము నమ్ముచున్నాము అని చెప్తున్నారు. అంటే ఆవిడ మాటలు విని వచ్చారు, వచ్చి చూశారు, చూసి వాళ్ళు గ్రహించారు, గ్రహించి ఈయనే లోక రక్షకుడని, నిత్యముగా వచ్చిన లోక రక్షకుడు ఈయనే అని చెప్పి ఆ మాటలు విని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారు సాక్ష్యం ఇస్తున్నారండి. ఈయనే లోక రక్షకుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. నిజమే పిల్లారా. మరి ఆమె చేసింది ఏంటి? ఆమె చేసింది పాపం చేసింది. పాపం చేసింది. ఆ పాపిని రక్షించడానికి నా ప్రభు సమరయ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక్క బిడ్డ కోసం వెళ్ళాడు. మంచి ఎండవేళ ఎండవేళ వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఒంటరిగా కూర్చున్నాడు. ఆయనతో వచ్చిన శిష్యులు ఆయనకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన ఒక్కడే ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. అదే టైంలో ఆ స్త్రీ కూడా ఒక్కతే వచ్చింది. చూడండి పిల్లరా, సర్వం ఎరిగిన వాడు, సర్వంతర్యామి, హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన అక్కడ కూర్చునగా ఆమె వచ్చింది. రాగానే అమ్మ నాకు దాహంకు నీళ్ళు, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు అంటే ఆమంటది కదా, నువ్వు యూదుడవే, నువ్వు పరిశుద్ధులని మీరు చెప్పుకున్నారు, పరిశుద్ధులు కదా మీరు, మీకు సంబంధం ఏముంది? మేము పాపులము, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని కుమారులు, మేము వెలివేయబడిన వారమే, మాకు సాంగత్యం ఎక్కడ, మాకు పొత్తు ఎక్కడ అంటూనే, ఇది మన తండ్రి అయిన యాకోబు బావి. ఎవరు బావి అండి? మా తండ్రి అయిన యాకోబు బావి, లేదా మీ తండ్రి అయిన యాకోబు బావి అని చెప్పలా, మన తండ్రి అయిన యాకోబు బావి. అంటే వారు కూడా వీరికి సంబంధించిన వారే. ఎవరికి సంబంధించిన వారు? ఇశ్రాయేలుకు సంబంధించిన వారే వారు కూడా. కానీ పాపంలో పడిపోయారు. వాళ్ళు దూరంగా ఉంటున్నారు సమరయులు. దేవునికి మహిమ కలుగును గాక. మిశ్రిత జాతి, మిశ్రం కలిసిన వారు. కానీ వారసత్వంగా చూస్తే వారు కూడా వీరికి హక్కుదారులే. కానీ వీరిని వారు కలుపుకోలేదు, వారు చేర్చుకోలేదు. వీరిని వారు కలుపుకోలేదు, చేర్చుకోలేదు. వీరు చూడంగానే ఒకవేళ సమరయుడు ఎదురవుతున్నాడు, ఆ మార్గంలో వస్తున్నానుకో, యూదుడు పక్కకు వెళ్ళిపోతాడు. ఎదురవడం కూడా వీడికి ఇష్టం ఉండదు. సమరయుడు ఎదురవడం కూడా యూదునికి ఇష్టం ఉండదు. ఆ ప్రాంతం వైపు అసలు వెళ్ళరటు, సమరయ ప్రాంతం వైపే వెళ్ళరు. అలాంటిది ప్రభువు వారు మరి యూదుడై ఉండి అక్కడికి వెళ్ళారు. నీవు చూసే యూదుడులాగా ఉన్నావు, నీవు మా ప్రాంతానికి వచ్చి నన్ను సమరయ స్త్రీ నన్ను దాహానికి నీళ్ళేం అడుగుతున్నావే? నన్ను దాహముకు నీళ్ళేమని అడుగుతున్నావే అని అడుగుతుంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా. కానీ నా దేవుడు ఎందుకు వెళ్ళాడంటే ఆమెనే రక్షించడానికి వెళ్ళాడు, రక్షకుడుగా వెళ్ళాడు. ఆమె నశించిపోకూడదని ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి, అమ్మా నాకు దాహంకు నీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మాట్లాడుతుంటే, యూదుడు అయిన నీవు సమరస్తే నన్ను దాహానికి నీళ్ళు ఎట్లా అడుగుతున్నావు నీవు అన్నప్పుడు, నేను అడుగువాడెవడో నీకు గుర్తెరిగి ఉంటే, నీవు తెలుసుకుని ఉంటే నన్నే దాహముకు నీళ్ళు అడుగుతావు అమ్మా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజ పిల్లరా, నీతో మాట్లాడి నీకు దాహానికి మని అడిగింది ఎవరో నువ్వు తెలుసుకుంటే గనక నీవే నన్ను అడుగుతావు.
నేనే జీవజలపు ఊటైన యేసును. దేవునికి మహిమ కలుగును గాక అని ఆయన చెప్తుంటే ఆ మాటలు విన్న తరువాత ఆమె కొంచెంసేపు వాదించింది ఆయనతో. అన్ని కూడా తేటగా నా ప్రభు తేటపరిచాడు, బయలుపరిచాడు, అన్నిటి కూడా మాట్లాడాడు. ఆమెని ఆయన నింపేశాడు. ఆ జీవజలపు ఊటతో నింపేశాడు ఆయన. నింపిన తర్వాత ఆమె నుంచి ఇప్పుడు జీవజలపు ఊటలు ప్రారంభమైనాయి. వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా కదిలించి వేసింది. అందరిని తీసుకుని వచ్చింది. ఆయన పాదాల దగ్గర నిలబెట్టింది. వారందరూ బ్రతిమలాడుకున్నారు. అయ్యా, మా దగ్గర 2 దినములు గడపండి, మేమంతా కూడా తెలుసుకుంటామయ్యా అంటే ఆయన అక్కడే ఉండిపోయి 2 దినాలు అక్కడే ఉండి వారందరిని బోధిస్తున్న తర్వాత వారు అంటారు కదా, ఈయనే లోక రక్షకుడు. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే. అమ్మా, ఇప్పటి వరకు నీ మాటలు విన్నాం, నీవు చెప్పింది విన్నాం, కానీ ఇప్పుడు మేము ఆ మాటలు విన్నాం, మేము చూసాం కాబట్టి మేము సాక్ష్యం అయిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదట నీవు చెప్పే మాటలు కాదు, మేమే చెప్పబోతున్నాం అనేకులకి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిన వారందరూ కూడా అక్కడ నింపబడ్డారండి. ఆ సమరయులందరూ అక్కడ నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ సమరయుల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మంచి సమరయుడు అనే పేరు పొందాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అది ఆయన చేసింది. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, ఆయన ఎందుకు వచ్చాడంటే ఇశ్రాయేలులకు మారు మనసును, ఇశ్రాయేలు పాప క్షమాపణను దయ చేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? మారు మనసును, మీ పాపములను పాప క్షమాపణ దయచేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు, పాప క్షమాపణ. రక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నీకు మారు మనసు దయచేయడానికి, నిన్ను పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు లోకములో పాపములో కలిసిపోయిన నీవు, లోకాశలతో లోకిచ్చలతో కలిసిపోయిన నీవు, లోకములో పెనవేయబడి లోకములో మిళితమైపోయిన నిన్ను ఆయన వేరుపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన సొత్తుగా మార్చుకోవడానికి, నీకు మారు మనసు దయచేయడానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. అపవాది శరలోంచి నిన్ను విడిపించడానికి, ఆవిడ యొక్క బంధకం నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను వాడి యొక్క ఉచ్చులలోంచి విడిపించడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానించుకుందాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. చూడండి, మన క్రియలను బట్టి కాక దేవుని యొక్క స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన క్రియలను బట్టి ఆయన పిలవలా. మనం అనుకుంటాం
మన క్రియలు బట్టి నేను యథార్థమైన క్రియలు చేస్తున్నా, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధవంతుణ్ణి, నేను కాబట్టే చేస్తున్నా, నేను కాబట్టే ఉన్నా అనుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అందుకే నన్ను పిలిచాడు, అందుకే నాకు రక్షణ ఇచ్చాడు, అందుకని అని మనం అనుకుంటాం. కానే కాదు కాదు. మన క్రియలను బట్టి ఆయన పిలవల మనల్ని. తన స్వకీయ సంకల్పం బట్టి పిలిచాడు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి పిలిచాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆయనకి ఇష్టమైంది. నిన్ను పిలవడం ఆయనకి ఇష్టమైంది కాబట్టి పిలిచాడు. ఆయన పోయి ప్రభువా నువ్వు ఆ బిడ్డని ఎందుకు పిలిచావు, ఆ బిడ్డ ఎందుకు కార్యం చేస్తున్నావు, ఇది నాకు ఎందుకు చేయట్లా అంటే నువ్వు సరిపోవు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మీకును అనుగ్రహింపబడిన రక్షకుడు ప్రత్యక్షత వలన ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. తన కృపను బట్టి క్రీస్తు యేసు అనే రక్షకుని వలన మనకు బయలుపరచబడింది. ఏం బయలుపరచబడింది? మన ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క చిత్తము బయలుపరచబడింది. నీ ఎడల ఆయన చిత్తము, నా ఎడల ఆయన చిత్తము అప్పుడు బయలుపరచబడింది క్రీస్తు యేసు కృప వలన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని రక్షించటమే కాదు, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండండి. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం అపవిత్రులమైతే ఆయన ముందు మనం నిలవలేం. కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచి ఇప్పుడు పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తున్నారు. వాదిచారులోంచి విడిపించాడు. మన పాపంలోంచి మలినంలోంచి మనం విడిపించి ఆయన విడిపించిన రక్షకుడిగా మనల్ని విడిపించిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుచుకుంటున్నాడు. రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క యథార్థతను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. మరణమును నిరార్థకము చేసి అక్షయతను వెలుగును. ఇప్పుడు మన పాపం చేయటం వల్ల మనకు మరణం వస్తుంది. పాపమే మరణం. ఈ మరణం నుంచి ఆయన మనల్ని విడిపించి మనకు జీవమును అక్షయతను మనకి ఇవ్వడానికి కనిపించాడు. అంతేకాదు మన జీవింప చేయటమే కాదు, మనకు అక్షయతను ఇవ్వటమే కాదు, ఆ వెలుగు మన మీద ప్రకాశింప చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే తనకు పోలినది తన కలిగింది మనకిచ్చినాడు. వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగు మన మీద ప్రకాశింప చేస్తున్నాడు. జీవమై ఉన్న దేవుడు ఆ జీవాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన సువార్త విషయంలో ఆ సువార్త వలన మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒక్క నిమిషం అండి, చూడండి పిల్లారా, సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు అంటే ఆయన యొక్క జీవిత విధానము. సువార్త అనగానే ప్రభువు నుంచి సాక్ష్యం, ప్రభు గురించి సాక్ష్యం. ఆయన ఎలా పుట్టాడు, ఎలా జీవించాడు, ఎలా చనిపోయాడు, ఎలా తిరిగి పరలోకముకి చేరుకున్నాడు, ఆయన సాక్ష్యం. సువార్త అనబడింది సాక్ష్యం. ఆ సువార్త వలన నిన్ను వెలుగులోనికి తెచ్చాడు అంటే ఆయన యొక్క జీవితము ద్వారా నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ సాక్ష్యము ద్వారా ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన జీవితాన్ని నీ ముందు ఉంచుకొని నీవు అనుసరించాలి. ఆ జీవితాన్ని నువ్వు అనుసరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు, ఎలా ఉన్నారు, ఈ లోకంలో ఎలా ఉన్నారు, ఎలా నడుచుకున్నారు, అది నీవు అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక మాదిరికరమైన జీవితం పెట్టారు మన ముందు. ఆయన మాదిరికర జీవితం పెట్టాడు కాబట్టి ఆ మాదిరికర జీవితంలో మనం కూడా అలాగే ఉండాలి, అలాగే నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడే మాత్రమే మనం ఆయన సన్నిధికి చేరుకోగలం, లేకుంటే చేరుకోలేం. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. ఆ, ఆ సువార్త తీతు విషయంలో తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు మానవుడు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన ఆ క్రియల మూలముగా కాక దేవుని యొక్క కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయట ద్వారాను మనల్ని రక్షించుద్ది. దేవునికి మహిమ కలుగుగా. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావం మనం కలుగ చేయట ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. నిజ ప్రియులారా, ఎప్పుడైతే మనము రక్షణ పొందుతున్నామో, మనం ఆయన్ని నిజ రక్షకుడిని అంగీకరిస్తున్నాము, అంగరించిన వడనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, మనకు అనుగ్రహించబడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఇదిగో నీ దేవుడు ఇలా ఉన్నాడు, నీ దేవుడు ఇలాంటి పని చేయలేదు, నీ దేవుడు అటువైపు వెళ్ళలేదు, నీ దేవుడు ఇదే మార్గంలో వెళ్ళాడు, నీకు ఇదే మార్గాన్ని సూచించాడు, ఈ మార్గం గుండా నువ్వు నడవాలి. నువ్వు ఆ మార్గం గుండా వెళ్తే అది ఆయనకు ఆయాసకరమైన మార్గం, నువ్వు ఆయన్ని బాధ పెట్టే మార్గం. ఆయన నీ కోసమై తన ప్రాణమును అర్పించాడు, ఆయన నీ కోసమై తన రక్తాన్ని కార్చాడు, ఆయన నీ కోసమై తన కలిగిన సమస్తాన్ని నీకు ధారాళంగా ఇచ్చాడు. మరి అలాంటి ప్రభు నువ్వు దుఃఖపరచొద్దు. నువ్వు అటువైపు వెళ్తే ఇదిగో నా కుమార్తె నా మాట వినుకోకుండా అటువైపు వెళ్ళిపోయిందని ఆయన బాధపడతాడు, కన్నీరు కారుస్తాడు. కాబట్టి నువ్వు అది తగదు, అది నేరదు, నువ్వు చేయకూడదు అని చెప్పి ఆయన నిన్ను అడ్డగిస్తూ ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అనుక్షణం ప్రతి క్షణము కూడా ప్రభువుకి ఇష్టలుగాను ప్రభుకు ప్రియులుగాను నిన్ను మలుచుకుంటూ నడిపించుకుంటూ ఆయన దగ్గరికి నిన్ను చేరుస్తూ ఉంటాడు. నిత్యము ఆయన గురించి నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నీ ప్రభు జీవితంలో ఎలా లేదే, నీ ప్రభు ఎలా చేయలేదే, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వైదొలిగిపోతున్నావు, ఎందుకు పక్కకు వెళ్ళిపోతున్నావు, ఎందుకు పడిపోతున్నావు? అయ్యో ఈ భక్తి నేను చేయలేనయ్యా, ఈ వైరాగ్యము, ప్రతిష్ట, సమర్పణ, ఉపవాసాలు, జాగరాలు ఇవన్నీ నేను చేయలేను అని నువ్వు తప్పిపోతుంటే, ఇదిగో నీకంటే ముందు వీళ్ళందరూ ఉపవాసాలు చేసిన వాళ్ళే, నీకంటే ముందు వీళ్ళంతా జాగారం చేసిన వాళ్ళే, ఇగో ఈ మేలు పొందుకున్నారు చూడు, ఈ కార్యాలు పొందుకున్నారు చూడు, ఈ అద్భుతాలు పొందుకున్నారు చూడు. మరి నీవు కూడా అలా చేస్తే ఇదిగో నీ కోసమే ఆయన భద్రపరిచిన దాసపడి ఉంచిన ఆ ధన నిధిలోంచి నీకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మతకార్యాలు చేయబోతున్నాడు. నువ్వు కోరుకునే విధంగా నిన్ను ఆయన మలచిపోతున్నాడు, నువ్వు కోరుకున్న స్థాయికి నువ్వు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలాగ ఉండాలి, ఆయన అనుసరించి నువ్వు ఎలా నడుచుకోవాలి అని ప్రతి క్షణం అనుక్షణం కూడా నా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినాడు. వెళ్తి లేదు, సమృద్ధిగా కుమ్మరించాడు పరిశుద్ధాత్మని మన మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నిజ పిల్లరా, మన మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. మరి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మని దుఃఖపరచాలి, పరిశుద్ధాత్మని ఆయాసపరచాలి, పరిశుద్ధాత్మని బాధ పెట్టాలి కదండి. అవునా? అంతేనంటారా? దేవునికి మహిమ కలుగునుగా.
ఆయన నిత్యము మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నిత్యము మనల్ని నడిపించడానికి మన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో ఇదే త్రోవ, ఈ త్రోవ గుండా నువ్వు నడువు. నువ్వు పక్కకి అటు ఇటు వైదొలగకూడదు. తిన్న మార్గం ఇదే, ఈ మార్గం గుండా నువ్వు చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనుక్షణం ప్రతి క్షణము కూడా ఆయన మన కోసమే పరితపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన్ని బాధ పెట్టి, దుఃఖపరిచి, అవమానపరుస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన ఈ మాట నమ్మదగినది కనుక ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా సత్క్రియలను శ్రద్ధగా చేయొచ్చు. చేయటం యందు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు చేసే సత్క్రియను శ్రద్ధతో చేయాలి. మనసు ఉంచుట వలన నీవు వాటి మీద మనసు ఉంచుట వలన ఈ సముద్రం గురించి దృఢముగా నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా కూర్చుండవలెనని చెప్పుచుండవలెనని కోరుచున్నాను. కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ సమూయేలు పుస్తకం 22:3లో ఒక మాట ఉంది. 22వ సమూయేలు 22:3. నా దుర్గము చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నేను ఆయన ఆశ్రయిస్తా. నా నా కేడము, కేడెము, నా నా రక్షణ రక్షణ శృంగము, నా నా ఉన్నత దుర్గము, ఉన్నత దుర్గము, నా నా ఆశ్రయస్థానము, ఆశ్రయస్థానము, ఆయనే ఆయనే నాకు రక్షకుడు. నాకు రక్షకుడు. బలత్కారుల నుండి బలత్కారుల నుండి రక్షించువాడు. నన్ను రక్షించేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. నా రక్షకుడు అండి, నన్ను రక్షించేవాడండి, నా విమోచకుడండి, నన్ను విమోచించేవాడండి, నన్ను స్థిరపరిచేవాడండి, నన్ను ఆదరించేవాడండి, నన్ను ప్రేమించేవాడండి. దావీదు వలె నీవు చెప్పగలవా? దేవునే ఆధారం చేసుకున్నాడు. నా ఆధారం నీవే, నా కేడెము నీవే, నా అతిశయము నీవే. ఆయననే ఆధారం చేసుకున్నాడు దావీదు. మరి నీవు మనుషులను ఆధారం చేసుకుంటున్నావా? లేదా నీ వెనకాలన్న అంగు ఆర్భాటాలు ఆస్తులను ఆధారం చేసుకుంటున్నావా? నీ వెనకున్న మనుషులను, బంధువులు, రక్త సంబంధులను ఆధారం చేసుకుంటున్నావా? అక్కర్లో ఎవరు నీకు అవసరతగా రారు. అక్కర్లో అవసరం దగ్గరికి ఎవరు రారు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. స్వార్థ ప్రియులు, అందరూ స్వార్థ ప్రియులే. నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకుంటున్నావో వారు నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నీవు ప్రభువుని ఆధారం చేసుకుంటే, ప్రభువు మీద ఆధారపడితే, ప్రభువు నీకు ఆశ్రయంగా ఉండటమే కాదు, నీకు కేడంగా ఉండటమే కాదు, ఆయన బాహుబలము చేత నిన్ను నడిపించటమే కాదు, ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేయి పట్టుకుని నడిపిస్తాడండి. నువ్వు వెళ్ళవలసిన త్రోవలు బయలుపరిచి, ఇదిగో ఈ త్రోవ గుండా నువ్వు వెళ్ళు అని నిన్ను నడిపించే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆధారం చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవత దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. కింద వచ్చినారు, కీర్తనీయుడనే యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అల నన్ను చుట్టుకొని నన్ను చూడే, మృత్యు యొక్క అల నన్ను చుట్టుకున్నాను. వరద పొర్లు వారి భక్తిహీనులు నా మీద వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశం నన్ను అరికట్టగినను, మరణపు ఊరులు నన్ను ఆవరించినను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా, నా దేవుని ప్రార్థన, నా దేవునికి శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన చెవులలో చొచ్చి
భూమి కంపించి అదిరెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన ఎక్కడ ఆలకించాడు? ఆయన ఆలకించాడు ప్రార్థన ఎక్కడ? ఆయన మందిరములో, తన మందిరంలో ఆలకించాడు. నువ్వు ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయి, నా ప్రభు ఆలకిస్తూనే ఉంటాడు. ఆయన మర్చిపోయేవాడు, విడిచిపెట్టేవాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదండి. నీ కష్టకాలంలో, నీ దుఃఖకాలములో, నీ సంతోషములో అన్నిట్లో కూడా నీకు తోడై ఉండేవాడు. చాలా మందిని కొంతమందిని చూసే మనుషులు ఏం చేస్తారంటే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు అన్ని కూడా సమృద్ధి ఆశ్రయించబడి ఉన్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు బెల్లం మీదకి ఈగలు వచ్చినట్లుగా వస్తారు. కానీ అదే నువ్వు కొంచెం కష్టకాలంలో ఉన్నావు అనుకో, నీ ముఖం వైపు కూడా కన్నెత్తి చూడరు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటే పక్క నుంచి వెళ్ళిపోతారు. కానీ నా ప్రభుని నువ్వు ఆధారం చేసుకుంటే, నా ప్రభుని నువ్వు నమ్ముకుంటే, ఆయన మీద నువ్వు ఆరిగుంటే, అనుక్షణం ప్రతి క్షణం కూడా ఆయన నేనున్నాను నీకు తోడుగా అని చెప్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. సమస్తమును ఆ, తనకు లోబర్చుకుని జాలిన శక్తిని బట్టి చూడండి దేవుని శక్తి ఎంతంటే సమస్తమును తనకు లోబర్చుకోగలిగిన శక్తి బట్టి బట్టి ఆయన మన దేన శరీరం మన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు తన మహిమ గల శరీరమునకు సమరూపముగా సమరూపముగా కలగానిగా మార్చును. సమరూపము గలదనేది మార్చాడు. ఈ మలిన శరీరం, దీన శరీరాన్ని తన రూపంలో, తన పోలికలో, తన శరీరముగా మహిమ కలుగును ఆ శరీరముగా ఈ శరీరాన్ని ఆయన మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రాకల్లో జరిగేది అదే. ఈ మలినమైన శరీరం, ఈ పాప శరీరం, ఈ లోక శరీరం, ఇదంతా కూడా ఆయన యొక్క శరీరముగా మహిమ కలిగిన ఆ దేహాన్ని మనం ధరించుకొని ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన సన్నిధికి మనం చేరుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనము ఏదైతే కోల్పోయాం, ఏ శరీరం అయితే కోల్పోయామో, ఏ రూపం అయితే కోల్పోయామో, ఏ స్థానం అయితే కోల్పోయామో ఆదాము సమయంలో అదే స్థానాన్ని, అదే శరీరాన్ని, అదే వెలుగుని, అదే మహిమను మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆమేన్. అవి మనం ధరించుకొని మనము కూడా ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనము కూడా ఆయన వెలుగులో ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యూదా పత్రిక 25వ వచనం. యూదా పత్రిక 25వ వచనం, ఆఖరి వచనం అదే. తొట్టిల్లకుండా త్రొట్టిల్లకుండా మిమ్మల్ని మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు. ఒక్క నిమిషం అని చూడండి. నీవు ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, ఆయన సన్నిధిలో నిలవలేకుండా, నువ్వు ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, జారి పడిపోకుండా, ఎక్కడ పడుకుపోకుండా, నిన్ను త్రొట్టిల్లనివ్వకుండా నిన్ను కాపాడుతాడు. తన మహిమ గల నిన్ను కాపాడటమే కాదు, తన మహిమ గల మహిమ ఎదుట ఆయన ఆయన తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతాడు. శక్తి గల ఒక్కటి, నీవు త్రొట్టెల్లోకోకుండా నిన్ను కాపాడతాడు. రెండోది, ఆయన మహిమ ఎదుట నిన్ను నిర్దోషంగా నిలబెట్టాలి. నువ్వు నిర్దోషి కాకపోతే నువ్వు కాలి బూడిదైపోతావు. నువ్వు నిర్దోషిగా ఆయన ముందు నిలబడాలి. నీలో లోపం ఉంటే నువ్వు ఆయన ముందు నిలబడలేవు. నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన నిన్ను నిర్దోషిగా మార్చడానికి, నిన్ను ఆయన ముందు నిర్దోషిగా నిలబెట్టడానికి శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును
సర్వ యుగములను కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వయుగాలు కూడా అని కలగాలి మహిమ. సర్వాధిపతి అయిన దేవుడు, సర్వశక్తివంతుడు, సమస్తమును ఏలేవాడు, సమస్తం పరిపాలించేవాడు, అసాధ్యాలు సాధ్యపరిచేవాడు, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు, అంత శక్తివంతుడు, సర్వాధిపతి. సమస్తము కూడా సర్వమును ఆయన మూలంగా కలిగాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్తము కూడా ఆయనకు మహిమకరంగా మనం మార్చబడాలి. ఆ మహిమలో మనం ప్రకాశించాలని ఆయన కోరుకున్నాడు. మనము ఆయన వలె ఉండాలి, ఆయన పోలికలో ఉండాలి, ఆయన రూపంలో ఉండాలి, ఆయన స్వరూపములు మనం ధరించుకోవాలి, ఆయన నీతి, ఆయన యొక్క రాజ్య వారసులుగా మనం ఉండాలి, ఆయన యొక్క మహిమ మన మీద ప్రకాశించాలి. మనము కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో పాటు జీవించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టే ఈ లోకానికి ఆయన వచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అరే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉంటే మనం ఇంకను అలాగున్నామా? రక్షించబడదామా? 2025 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. మనము ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మనం ఏది కోల్పోయాం, ఆయన తిరిగి మనకి ఏమి ఇచ్చి వెళ్ళాడు అనేది మనం గుర్తిరగలేకపోతే మనం ప్రభుని మహిమపరచలేం. మనం ప్రభుని మహింపరచలేం. మనం ప్రభుని మహింపరచాలంటే అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఏం చేశాడు, నీకు నాకు ఆయన ఏం నేర్పించాడు? ఒక మాదిరికర జీవితం చూపించాడు. ఆ మాదిరికర జీవితం ఒక మానవుడు ఎలా జీవించవచ్చు, ఎలాగో జీవించాలి అని చూపించాడు. అలాగే మనము అలా జీవించి మనం కూడా అలాగే చూపించుముగాక. ప్రభునే మనకు మాదిరిగా చేసుకుందాముగాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం.